జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 6వ శ్లోకము. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరైతే బుద్ధిహీనులై వివేకహీనులై తన శరీరాన్ని, శరీరములో ఉన్నటువంటి అవయవాలను, శరీరములో ఉన్నటువంటి పంచభూతాలను, శరీరములో ఉన్నటువంటి తనను అంటే జీవుడిని శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలతో నానా రకాలుగా క్షోభ పెడతారో, శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మాచరణ చేస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, ఉపవాసాదులు చేస్తూ శరీరాన్ని, శరీరంలో ఉన్నటువంటి జీవుడిని నానా రకాల యాతనకు గురి చేస్తూ ఉంటారో, ఆ రకంగా శరీరాన్ని నానా రకాలుగా కృషింపచేస్తూ ఉంటారో, వారందరూ ఆసురీ గుణములు కలవారే అని తెలుసుకో అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ఆజ్ఞను ధిక్కరించేటటువంటి వారు, ఆసురీ గుణములు కలిగినటువంటి వారు, శాస్త్రములో చెప్పబడినటువంటి వ్యర్థమైన ఉపవాసాదులతో శరీరాన్ని, శరీరములో ఉన్నటువంటి జీవుడిని క్షోభ పెడుతూ ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ, శాస్త్రములో చెప్పబడినటువంటి ఉపవాసాదులు, యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా సరే అవి అన్నీ వ్యర్థమైనటువంటి ఫలితాలే ఇస్తాయి అని గుర్తిస్తూ, శాస్త్రములో చెప్పబడినటువంటి ఉపవాసాదులతో మనని, మన శరీరాన్ని క్షోభ పెట్టకుండా పరమాత్మ ఆజ్ఞానురూపమైనటువంటి శాస్త్రానుసారముగా మన జీవనాన్ని గడుపుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 338వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందారణ్యములో శ్రీకృష్ణ భగవానుడు చేస్తూ ఉండేటటువంటి వేణుగానాన్ని వింటూ గోపికలంతా పరవశిస్తూ ఒకరికొకరు ఈ రకముగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని గురించి ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. ఆ కృష్ణ భగవానుడి యొక్క వేణువుని గురించి ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. ఓ సఖీ, ధన్యాస్మ మూఢగతయోపి హరిణ్య ఏతాయా నందనందనం ఉపాత్త విచిత్రవేషం. ఇక్కడ ఉండేటటువంటి జింకలు చూసావా సఖీ? ఆ లేళ్లను చూసావా సఖీ?
చిత్ర విచిత్రమైనటువంటి వేషధారణ చేసుకున్న శ్రీకృష్ణుడి చుట్టూ చేరి ఆ వేణుగానాన్ని వింటూ స్వామిని తమ చూపులతోనే అర్చిస్తూ ఉన్నాయి ఆ లేళ్ళు, ఆ జింకలన్నీ. ఎంతటి ధన్యజీవులో కదా వీరంతా. ఓ సఖీ, మ్రాకులు పూదేనియలొలికెడు నళినాక్షుని చేతి వంశనాళము మ్రోతన్. కమలాక్షుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క కమ్మని పిల్లన గ్రోవి పాటలు విని చెట్లు విరబూస్తూ పూలను జాలువారుస్తూ కృష్ణ భగవానుడిని అర్చిస్తూ ఉన్నాయి. ఓ సఖీ, కానీ నేను ఎంత దురదృష్టవంతురాలినో కదా. యమునా నదీ తీరములో ఒక వెదురు మొక్కగానైనా పుట్టకపోతినే. ఒకవేళ పుట్టి ఉంటే ఇప్పుడు ఈ జన్మలో వేణువునై మాధవ అధర సుధాపానంబు కలుగంగదే. మాధవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరామృతాన్ని ఆస్వాదిస్తూ ఉందును కదా. అట్లా పుట్టకపోవటం నేను చేసుకున్న దురదృష్టం. ఓ సఖీ, కృష్ణం నిరీక్ష్య వనిత ఉత్సవరూపశీలం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపము, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సౌందర్యము, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అరమరికలు లేకుండా మనతో కలిసిపోయే, అందరితో కలిసిపోయేటటువంటి సౌశీల్యం అనే గుణం, ఇంకా ఇతరమైనటువంటి అనేకమైన అనంతమైన కళ్యాణ గుణములు, ఇవన్నీ మనందరికీ, గోపికలందరికీ ఒక ఉత్సవాన్ని కలిగిస్తూ ఉంటాయి, నిరంతరమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి కదా. ఓ సఖీ, పైన విమానాలలో వెళ్ళేటటువంటి దేవతా స్త్రీలు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి వేణుగానాన్ని వింటూ ఒక్కసారిగా వారు కూడా ఒక దివ్యమైనటువంటి అనుభూతిని పొంది తెలియకుండానే వారి వారి కురులు, దేవతా స్త్రీల కురులు, ముడులు విడిపోయి జాలువారుతూ ఉన్నాయి అంటూ గోపికలంతా పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 6వ శ్లోకము. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి ఆసురనిశ్చయాన్. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి ఆసురనిశ్చయాన్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.